చేశారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు కోర్టు ఆదేశాలను లెక్కే లేదు. పవర్ఫుల్ వ్యవస్థ కింద పనిచేస్తున్నాం. ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నారు. తమను తాము చాలా గొప్పవారిగా శక్తివంతులుగా భావిస్తున్నారు. ఏకంగా న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కేజీబీలో పీజీటీల బదిలీపై మండిపాటు. సర్వశిక్ష అభియాన్ పీడీపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు. హైకోర్టు ఈ ప్రభుత్వంలో అధికారులు కోర్టు ఆదేశాలను లెక్కలేదని హైకోర్టు స్వయంగా నిన్న చెప్పింది. ఇది నిన్న గతంలో కూడా చెప్పింది. పోలీస్ యంత్రాంగానికి, పోలీస్ ఆఫీసర్ని గతంలో చాలా ఘాటుగా విమర్శించింది. ఘాటుగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలతో పాటు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకి కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి అని రిమాండ్ రిపోర్ట్ వేస్తే గుడ్డిగా రిమాండ్ చేయొద్దు. ఆ రిమాండ్ రిపోర్ట్ చదవండి, ఏం సెక్షన్లు పెట్టారో, అది పాసిబిలిటీ ఉందా లేదా, చట్టం సపోర్ట్ చేస్తుందా లేదా అరెస్ట్ చేయడానికి అని చూసుకోకుండా పోలీసులు తీసుకొచ్చింది గుడ్డిగా నమ్మొద్దు. పోలీసులు చట్టాన్ని, కోర్టును లెక్కలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు వాళ్ళ చట్టంలో దాంట్లో బందీ కావద్దని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది. అది చెప్తూ పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. రాజకీయ నాయకుల కోసం రాజకీయ నాయకుల ఆదేశాల ప్రకారం పనిచేయద్దు. ఐపీసీఓ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చెప్పిన దాని ప్రకారం పనిచేయాలి. చట్టాల ప్రకారం పనిచేయాలి తప్ప నాయకులు చుట్టాల ప్రకారం పనిచేయద్దు మీరు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది. ఇప్పుడు నిన్న విద్యాశాఖ సంబంధించి కేజీబీ పీడీని చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను మీకు లెక్కలేదు. మేము అత్యంత శక్తివంతమైన వ్యక్తుల నాయకుల ముందు పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. శక్తివంతమైన అంటే ముఖ్యమంత్రి కానీ ముఖ్యమైన మంత్రి లోకేష్ గారు ఉండు కదా, ఆయన శాఖలో పనిచేస్తున్నాం కాబట్టి ఆయన హోల్ అండ్ సోల్ షాడో ముఖ్యమంత్రి కాబట్టి మమ్మల్ని ఏం చేస్తారని మీకు ధీమా ఉందా? మీలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు అని చెప్పి కోర్టుకు పిలిపిస్తుంది త్వరలో. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెట్టారు ఆ పీడీ పైన. అంటే పీజీటీల బదిలీలలో జరిగిన అక్రమాలపైన సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును పక్కన పడేసిండు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పడేస్తే మళ్ళీ బెంచ్కి పోయారు వీళ్ళు కంటెంప్ట్కి. ఆ కంటెంప్ట్ పిటిషన్ నోటీస్ ఇస్తారాడు, అమలు చేయడు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని. దానిపైన సీరియస్ అయింది కోర్టు. పీజీటీల బదిలీలపైన మండిపాటు పడ్డదట. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, విద్వేషం వద్దు, ఐక్యంగా సాగుదాం. తెలుగు రాష్ట్రాలు పరస్పరం అర్థం చేసుకోవాలి. అప్పుడే జల వివాదాలకు శాశ్వత పరిష్కారం. సహకారంతో సంపూర్ణ ప్రగతి. గోదావరి జలాలను తెలంగాణ ఎంతైనా వాడుకోవచ్చు. 40 ఏళ్లలో 3000 టీఎంసీలు వృధా అయ్యాయి. అందుకే కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదు. నా హయాంలోనే భీమా, కలవకుర్తి, ఏఎంఆర్, నెట్టెంపాడు పూర్తి. ప్రపంచ తెలుగు మహాసభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. విద్వేషం వద్దు, ఐక్యంగా సాగుదాం అని చెప్పి. ఐక్యంగా సాగుదాం అనుకున్నప్పుడు అసలు మీకు విద్వేషం వద్దు, ఐక్యంగా సాగుదాం, వివాదాలు వీటి అంటున్నారు. అసలు తెలంగాణ సమాజం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకిస్తున్నారు మీరు చెప్పిన నల్లమల సాగర్లు, బనగచర్లు. ముందు అది మాట్లాడండి. ఎవరు విద్వేషాలు కోరుకోవట్లే. చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్నిసార్లు మాట్లాడే విధానం, ఇక నేను ఒక్కడనే శాంతి దీన్ని కోరుకుంటా, మిగతా వాళ్ళంతా విద్వేషాలను కోరుకుంటారనే అర్థం వచ్చేలాగా చెప్తూ ఉంటారు. లేదంటే నేను ఒక్కడనే అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ని, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ నేనే కట్టిన అంటాను. తెలంగాణ కోసం నేను ఎంతో చేసిన అంటాను. ఎందుకు ఉద్యమాలు వచ్చినాయి మరి? తెలంగాణ కోసం మీరు ఎంతో చేస్తే తెలంగాణలో ప్రాజెక్టులు కడితే, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం, ఆత్మగౌరవ పోరాటం ఎందుకు వచ్చింది? మీ పరిపాలన వల్లనే, మీరే కారణం. ఇక మళ్ళీ విద్వేషాలు వద్దు, కలిసి బతుకుతాం. దేనికి కలిసి బతకాలి? కలిసి బతకాలి, మంచిదే. విద్వేషాలు వద్దు. మీరు విద్వేషాలు పెట్టేది మీ రాజకీయాల కోసం. రాజకీయ నాయకులు, పైనున్న నాయకులు, మీరు సెంటిమెంట్ కోసం రాజేసి తలుపులేసి తెలంగాణ చేసిండని ఒకసారి ఒక ఆయన దోపిడీ చేస్తాడని చంద్రబాబు నాయుడు అని, ఇంకొక ఆయన తెలంగాణ నీళ్ళని దోపిడీ చేస్తాడని ఇంకొక ఆయన. ఇట్లా మీ అవసరాల కోసం, మీ రాజకీయాల కోసం మీరు ఒక్కొక్కసారి విద్వేషాలు రెచ్చగొడతారు, ఇంకోసారి శాంతి భజన చేస్తారు. మీరే చేసేది ఇదే. నరేంద్ర మోడీ నరాంతకుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదా, బీజేపీకి నేను మద్దతు ఇచ్చి చారిత్రాత్మకమైన తప్పు చేసినా అన్నాడు. మళ్ళీ అదే బీజేపీ మంచిదండి. మీరు కదా అవసరానికి తగ్గట్టు కన్వీనియంట్గా ఉండేది. రాజకీయ నాయకులు అంటే అన్ని పార్టీలలో అదే పరిస్థితి. మళ్ళీ మీరు విద్వేషం, ఐక్యం గురించి మాట్లాడితే పబ్లిక్ నవ్వుకునే పరిస్థితి.